ప్రపంచమంతా అబ్బురపడేలా ఎర్రవల్లి ఎదగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఎర్రవల్లి నర్సన్నపేటలో 2 పడక గదుల ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఆయన విజయదశమి నాడు చేపట్టిన ఏ పనైనా విజయవంతం తథ్యమన్నారు. 6 నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మరో దసరా పండుగల వేడుక నిర్వహిస్తామన్నారు. తాగునీరు, సాగునీటి కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వచ్చే దసరా పండగ నాటికి దేశ విదేశాల నుంచి ప్రజలు వచ్చి చూసే స్థాయికి ఎర్రవల్లి గ్రామం ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. విజయదశమి నాడు ఆ సంకల్పం తీసుకున్నందున ఆ అమ్మవారు తప్పక ఆ మేరకు శక్తి ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. దేవుని దయవల్లే అనుకున్న విధంగా 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగలిగినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సూర్యాపేటలో 2 పడక గదుల ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లికి చేరుకున్నారు. గ్రామంలో జరిగిన దసరా పండుగ వేడుకల్లో పాల్గొని షమీ పూజ నిర్వహించారు. सर्वदत्वात्मिकाय वृक्षराजाय नमः ताम्बूलानि सकलोपचार पूजां परिकल्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पदा मञ्जुरिन्द्रो मञ्जुरेवासदेवो मञ्जुरो वरुणो। అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి గ్రామంలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. తన పిలుపునకు ఊరంతా స్పందించిందని, ఇదే పట్టుదలతో అంతా కలిసి పనిచేస్తే ఎర్రవెల్లి గ్రామం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓ క్రమ పద్ధతిలో ముందుకు సాగితే అంకాపూర్ను మించిపోవటం అసాధ్యమేమీ కాదన్నారు. ఇప్పటి వరకు జరిగింది చాలా తక్కువని, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామస్తుల్లో చైతన్యం నింపారు. 6 నెలల్లో గజ్వేల్ నియోజకవర్గమంతా ఇంటింటి తాగునీరు అందివ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇల్లు, గ్రామం శుభ్రంగా ఉండటం ఒక ఎత్తైతే బతుకుదెరువైన వ్యవసాయం ముఖ్యమైన అంశమన్నారు. సాగునీరు కూడా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. మొత్తం ప్లానింగ్ అంతా రెడీ అయిపోయింది. పాములపర్తి దగ్గర వచ్చేటువంటి మన ప్రాజెక్టు, మల్లన్న సాగర్, కొమరల్లి మల్లన్న దేవుని పేరు మీద పెట్టుకున్నటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు, పాములపర్తి ప్రాజెక్టు పేరేమో కొండపోచమ్మ సాగర్ అని పెట్టుకున్నాం మనం. ఈ 2 కూడా కంప్లీట్ అయ్యే సమయం దగ్గరకు వస్తూ ఉంది. ఈ 2 అయిపోయినాయంటే ఈ ప్రాంతం అంతా కూడా మనతో పాటు భువనగిరి, ఆలేరు, మేడ్చల్ ఇంకా అనేక ఇతర ప్రాంతాలకు కూడా నీళ్లు వెళ్తాయి. ఇక్కడి నుంచి అద్భుతాలు జరుగుతాయని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి తాను దత్తత తీసుకున్న మరో గ్రామం నర్సన్నపేటకు వెళ్లారు. అక్కడ కూడా 2 పడక గదుల ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ గ్రామానికి మొత్తం 200 ఇళ్లు మంజూరయ్యాయి. 5.5 నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని మళ్లీ దసరా లాంటి పండుగ చేసుకుని అంతా ఒకేసారి గృహప్రవేశం చేద్దామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో వ్యవసాయం కూడా ఆదర్శంగా ఉండాలన్నారు. రోహిణి కార్తె నాటికి 100% బిందు సేద్యం చేసే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.